జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సార్, ఏ డిజైన్ బొమ్మల కోసమైతే ఇక్కడ గొడవ జరుగుతుందో ఆ బొమ్మలు జ్వాలా మేడంవి కాదు సార్, అన్ని సామ్రాట్ సార్వే. అవును సార్, జ్వాలా మేడం నాకు డబ్బిచ్చి వాళ్ళ డిజైన్స్ అన్ని ఫొటోస్ తీసి తనకు పంపమంది. శ్రీవల్లి మేడం మీద పగ తీర్చుకోవడానికి శ్రీవల్లి అమ్మ ఫోన్ నుండి డిజైన్స్ పంపమంటే అన్ని ఫొటోస్ తీసి నేనే పంపించాను. అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ ధనియాలు స్వయాన సామ్రాట్ ఇంట్లో సర్వెంట్ కావాలని తనని ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తే ధనియాల అకౌంట్కి నీ అకౌంట్ నుంచి 2 లక్షలు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి? అవును సార్, ఈ పని చేసినందుకు జ్వాలా మేడం నాకు 2 లక్షలు ఇచ్చింది. కావాలంటే ధనియాల అకౌంట్ చెక్ చేసుకోవచ్చు సార్. గింత ప్లాన్ చేసి గింత దగా చేసినాక మా డిజైన్స్ మావి అని మేమెందుకు సార్ ప్రూవ్ చేసుకోవాలి? కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట జ్వాల సామ్రాట్ కంపెనీకి సంబంధించిన డిజైన్స్ ఓ మహిళ ద్వారా అపహరించి వాటిని తన కంపెనీ పేరు మీద మార్కెట్లోకి రిలీజ్ చేసే ప్రయత్నం ముమ్మాటికి నేరమని, ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగిందని జ్వాలకి సహకరించిన ధనియాలు సాక్ష్యం ఇచ్చినందున ఆ డిజైన్స్ సామ్రాట్ కంపెనీవే అని కోర్టు నిర్ధారించడమైనది. ఇంతటి నేరానికి పాల్పడిన జ్వాలకి ₹1,00,000 జరిమానా విధిస్తూ తనకు సహకరించిన ధనియాలతో పాటు జ్వాలకి 10 రోజులు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. కానీ ఇవాళ నువ్వు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం శ్రీవల్లిరా. నీ అభినందనలు, నీ పొగడ్తలు శ్రీవల్లికేం లేవా? శ్రీవల్లి, ఇదిగో, ఇది నీకే. ఏందండి ఇది? ఓపెన్ చేసి చూడు. డైమండ్ నెక్లెస్ తెచ్చాడేమో శ్రీవల్లి. రాధాకృష్ణుల బొమ్మ ఎంత మంచిగా ఉందో. నెల రోజుల క్రితం ఎప్పుడో ఈ బొమ్మని చూసి ఇష్టపడ్డావు కదా, అందుకే తెప్పించాను. థ్యాంక్స్ అండి. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నువ్వు మన పరువునే కాదు, కంపెనీ ప్రాణాన్ని కూడా కాపాడావు. థ్యాంక్ యూ సో మచ్.
నాకెంత సంబరంగా ఉందో తెలుసా కృష్ణయ్య? ఓ కేసు గెలిచినందుకు కాదు, గిన్ని దినాలకు ఆయన నాతోటి మాట్లాడుతున్నందుకు. నా భర్త నన్ను అభినందిస్తూ నిన్ను రాధమ్మను గిఫ్ట్గా ఇచ్చినందుకు మస్తు దిల్కష్ అవుతుంది. ఇయాల నాకెంత సంబరంగా ఉందో తెలుసా కృష్ణయ్య? ఓ కేసు గెలిచినందుకు కాదు, గిన్ని దినాలకు ఆయన నాతోటి మాట్లాడుతున్నందుకు. నా భర్త నన్ను అభినందిస్తూ నిన్ను రాధమ్మను గిఫ్ట్గా ఇచ్చినందుకు మస్తు దిల్కష్ అవుతుంది. గిఫ్ట్ ఎలా ఉంది శ్రీవల్లి? గిఫ్టా? మస్తుగుంది. మీరిష్టపడి తెచ్చిందా? వంక పెట్టనీకి ఏముంటది? నేనేదైనా నాకు నచ్చితే ఇష్టపడిందే తెస్తాను, ఇష్టపడే చేస్తాను. కానీ నువ్వే నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నావు. అయ్యో, నేనేం చేసినా? కోర్టులో నువ్వు చేసిందేంటి? గామాత్రం మాట్లాడకపోతే మంచి మన దిక్కున్నదని ఎట్లా తెలుస్తుందండి? గందుకే తప్పక ధైర్యం చేసి మాట్లాడినా. నేను చెప్తున్నది నువ్వు అక్కడ మాట్లాడినందుకు కాదు. మళ్ళా ఈ ఇంటి సర్వెంట్ తప్పు చేసింది. అవు చెప్పాలి కదా. మరెందుకు చెప్పలేదు? మీరు అప్పటికే మస్తు టెన్షన్లు ఉన్నారు. పైగా నాకు వచ్చిన డౌట్ నిజమో కాదో తెలియదు. ముందు క్లారిఫై చేసుకోవాలి కదా. కానీ గదే నిజమని ఎరికైంది. అలా అని నువ్వే నడుము కట్టి వీధులన్నీ తిరగాల? ఆ సర్వెంట్ వెంటబడి నువ్వే పట్టుకోవాలా? అంత స్ట్రెయిన్ అవసరమా? సమస్య మనదే కదండి, తక్లీఫ్ అనుకుంటే ఎట్లా? ఒక్క మాట నాకు చెప్పుంటే పోలీసులే ఆ సర్వెంట్ వాళ్ళని లాక్కొచ్చేవాళ్ళు కదా. పోలీసోళ్ళు కంప్లైంట్ తీసుకొని కాగితాలు రాసేసరికి ధనియాలు ఊరు దాటిపోయేది. గంత టైం లేదు కదండి. కానీ నీ కడుపులో బిడ్డ ఉంది. ఈ ప్రాసెస్లో నీకు కానీ నీ కడుపులో ఉన్న బేబీకి కానీ ఏమన్నా అయితే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.